the community to the best of my ability to discharge my duties in accordance with the association bylaws to implement all its policies and decisions to carry out the functions entrusted to me and will not do anything derogatory to the aims and objectives of the association. Jai Vasani. Jai Vasani. పదవి బాధ్యతలు స్వీకరించిండు అమ్మవారి సాక్షిగా వేదికపైన ఉన్న పెద్ద మీ పేరు చెప్పుకోండి. హ్యావ్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ఏ మీ పోస్ట్ పేరు చెప్పండి. నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఓపా do hereby solemnly swear to serve the community to the best of my ability to discharge my duties in accordance with the association bylaws to implement all its policies and decisions to carry out the functions entrusted to me and will not do anything derogatory to the aims and objectives of the association. Thank you. ఉపాధ్యక్షులంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. టీం అంతా కూడా ఉత్సాహంగా ముందుకు పోతుంది. చెప్పండి సార్. సెక్రటరీ District of Opa, Nagar Karnal, have been elected as Secretary, Nagar Karnal District of Opa, do hereby solemnly swear to serve the community to the best of my ability to discharge my duties in accordance with the association bylaws to implement all its policies and decisions to carry out the functions entrusted to me and will not do anything derogatory to the aims and objectives of the association. Thank you, sir. Congratulations to all. ఇప్పుడు సార్ ఆర్గనైజ్ డైరెక్టర్ పిఆర్ఓస్ ఈసీ ద్వారా ఉంటారు సార్, గమనించవలసిందిగా కోరుతున్నాము. జాయింట్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఓపా నాగర్ కర్నూలు, మన ప్రియతమ నాయకుడు ఇంతవరకు చెప్పడం జరిగింది. శ్రీ కుల్పుల్ల రాజేంద్ర గారు మరియు ముఖ్య అతిథి మంత్రి చంద్రన్న గారు. తర్వాత అందరి పేర్లు చెప్తాను సార్. వేదిక కాలకు ఎమ్మెల్యే గారికి చాలా అర్జెంట్ పని ఉన్నందువల్ల అందరి పేరు తర్వాత చెప్తాము. ఇక్కడ స్పెషల్ గెస్టులు మరియు వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు, ఆర్యవైశ్య సంఘము సోదరిమణులు, ఓపా మిత్రులు, వాసుగా మిత్రులు, ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలతో ముందుగా నాగర్ కర్నూల్ ఓపా పెద్దలకు, పాస్ట్ ప్రెసిడెంట్స్కు, ప్రతి మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు యూనిట్ ప్రెసిడెంట్ అయిన వెంటనే
డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా స్టేట్ అధ్యక్షులు మల్పతి చంద్రన్న గారికి, అయితే అదేవిధంగా ఈ డిస్ట్రిక్ట్ లోపల కూడా అన్న మీరు అంటే డిస్ట్రిక్ట్ యాక్టివ్ ఉంటే యూనిట్ బాడీస్ యాక్టివ్ ఉంటాయి. అందుకొరకని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లను ఉత్సాహాన్ని కల్పించడం కోసము అవోపాల ఉన్నా లేకున్నా కూడా చార్టర్ నైట్ అంటే అవార్డు నైట్ అనేటటువంటి ఒక ప్రోగ్రాము చేయాలని అనుకున్నాను నేను. ఈ యొక్క 2 ఏళ్ల కాలం లోపల వాళ్ళను ఐడెంటిఫై చేయాలని ఒక ప్రెసిడెంట్లతో ఈసీ మీటింగ్ ఏర్పాటు చేసి రివ్యూ కార్యక్రమాలను నిర్వహించాలని నేను నిర్ణయించుకున్నాను. అదేవిధంగా ఒక టూర్ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. అదే ఇంటర్నేషనల్ లెవెల్ లోపల. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అవకాశం ఏది ఏమైనప్పటికీ బాడీలో ఉండేటటువంటి ప్రతి సభ్యుల్ని యాక్టివ్ చేయాలి, ప్రతి యూనిట్ పిఎస్సిని యాక్టివ్ చేయాలి, వాళ్లకు గుర్తింపునివ్వాలని నేనైతే నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి ఒక చిన్న విన్నపం. మన పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి అచ్చంపేట మరియు కల్వకుర్తి టౌన్ల లోపల యూనిట్లకే పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నవి సార్. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి మా తరఫున మీకు ఒక రిక్వెస్ట్ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని అనుకున్నాము. ఈ సందర్భంగా మేము ఒక ప్లేస్ మీరు ఎంతనన్నా ఇవ్వండి, మినిమం ఒక 500 గజాలకు తక్కువ కాకుండా ఇవ్వాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ పీరియడ్ లోపల ఈ కాచినట్లయితే మీ యొక్క పేరు చిరస్థాయిగా ఉంటుంది. అదేవిధంగా మిగతా యూనిట్లకు మేము ఆదర్శంగా నిలవాలి అని, తర్వాత మీరు చేసేటటువంటి కార్యక్రమాల లోపల మేము చేదోడు వాదోడుగా వృధాభక్తిగా ఉండి మీ యొక్క కార్యక్రమాలలో పాలు పంచుకుంటామని తెలియజేస్తూ ఒక చిన్న రిప్రజెంటేషన్ను ఇస్తున్నాము. సార్ గారికి ఎమ్మెల్యే కైండ్ notice sir, we want to construct a new building for Avompa in Nalagarh district headquarters. This organization already have building in Achatpet and Kalvakurti, and you are aware of the activities of our organization service. Adavanga MLC Daman లీడర్ గురించి మనకు తెలుసు. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్, లీడర్ అంటే ఒక ప్రెసిడెంట్ ఒక ఎమ్మెల్యేనో ఉంటే వాళ్ళని మాత్రమే లీడర్ అనరు. లీడర్తో పాటు ప్రతి సభ్యుడు కూడా లీడర్గానే సభ్యులు కూడా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ లోపల ఒక ప్రదీప్ ఎఫ్టు ఫేమ్ ప్రదీప్ మనందరికీ తెలుసు. ఆయన చెప్పిండు చిన్న ఎగ్జాంపుల్. అది ఏంటిది అంటే చెప్పగత వారికి నివాళులు అమరజీవి పొట్టి శ్రీరాములు తన జీవితంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కోసం కాదు, దయచేసి అందరూ గమనించారు కదా. ఆయన ఎప్పుడు కూడా ఒక ప్రదేశం కోసం పనిచేయలేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తే మన తెలుగు రాష్ట్రం ఏర్పడింది, తమిళ రాష్ట్రం ఏర్పడింది, కర్ణాటక ఏర్పడింది, గుజరాత్ ఏర్పడింది, మహారాష్ట్ర ఏర్పడింది. అట్లా దేశంలో ఉత్తరప్రదేశ్ ఏ భాషకు ఏ రాష్ట్రం కావాలో మన ఒక్క పొట్టి శ్రీరాములు పోరాడితే మొత్తం దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాలు జరిగింది. అటువంటి మహానుభావుడు ఏదో ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మహాత్మా గాంధీకి తన జీవితంలో మహాత్మా గాంధీకి తోడుగా ఉండి స్వాతంత్ర సమరంలో పాల్గొని భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి గిరిజనులకు ఆలయ ప్రవేశం చేసేంత వరకు నిరాహార దీక్ష చేస్తానని చెప్పి నిరాహార దీక్ష చేసి దళితులకు దేవాలయ ప్రవేశం చేయించినటువంటి గొప్ప మహానుభావుడు పొట్టి శ్రీరాములు. ఈ సందర్భంగా జయంతి యొక్క వారికి శుభాకాంక్షలు మరియు జోహార్ తెలియజేస్తూ పొట్టి శ్రీరాములు గారికి మా ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, రేపు అసెంబ్లీ ఉంటుంది సార్, మీకు ఒక మెమోరాండం ఇస్తాం. దయచేసి పొట్టి శ్రీరాములు పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి తీసివేస్తారనేటువంటి ఒక మాట వచ్చేసింది. దయచేసి చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాం. వైశ్యులని మేము కోరట్లేదు. ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, ఒక గొప్ప త్యాగనిరతికి మూలమై దేశం మొత్తం కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు
ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అంశం ఇది. కాబట్టి దయచేసి మీరు ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు చాలా ఉత్సాహవంతంగా మనకి ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని. అదేవిధంగా యువకులు డైనమిక్ లీడర్ మన రాజేశ్వర రెడ్డి గారు, మా దామోదరన్న పుత్రుడు, ఆయన కూడా డైనమిక్గా మరి నాగర్ కర్నూలుని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటువంటి యువ కిషోరాలు మనతో పాటు ఉండి మన యొక్క పొట్టి శ్రీరాములు కూడా గుర్తించి ఒక్కసారి మాట అందరి తరఫున రిప్రజెంటేటివ్గా మీకు ఇస్తాం. ముఖ్యమంత్రి గారిని ఆల్రెడీ కలిసి చేయడం జరిగింది. మళ్ళా మీ ద్వారా, ఎందుకంటే మాకు దామోదరన్న ఎంతైతే ఇష్టమో ఇక్కడ ప్రజలకి, మాకు ఎంతైతే ఆప్తుడో అదేవిధంగా మీరు కూడా మాకు అంతే ఆప్తులు. కాబట్టి దయచేసి శుభాకాంక్షల కంటే ముందు మీకు ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు పొట్టి శ్రీరాములు జయంతి కాబట్టి దయచేసి ఇది విన్నవిస్తున్నా మీకు. ఇది ముఖ్యమంత్రి గారికి విన్నవించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మన విషయానికి వస్తే, ఇప్పుడే పెళ్లి కొడుకు కోదండరాములు గారు మరి తన యొక్క ఈరోజు ప్రస్థానం యూనిట్ అధ్యక్షుడిగా ఆయన వెంబడి జిల్లా అధ్యక్షుడు కావడం అదృష్టం. నాకు గత 35 సంవత్సరాలుగా షాద్నగర్లో పనిచేసినప్పటి నుంచి కూడా నాకు చాలా పరిచయం కోదండరాములు. అప్పటి నుంచి కూడా తన డెడికేషన్ చూసి మరి ఇక్కడ యూనిట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నా హయాంలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కావాలని గట్టిగా చెప్పాను. మరి దాన్ని మన్నించి చేశాడు. కానీ నేను ఒకటే కోరుకుంటాను, ఏ పదవి అలంకరించినా ఆ పదవికి వన్న తెచ్చి ఎంత ఎదిగినా ఒదిగి ఉండి అందరినీ కలుపుకుపోయేవాడే లీడర్. నాకు జిల్లా అధ్యక్షుడిని, నేను రాష్ట్ర అధ్యక్షుడిని, నా కొమ్ములు వచ్చాయనేటువంటి ఆలోచన మన మనసులో లేకుండా అందరూ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, ప్రొఫెషనల్స్, వైశాఖ కమ్యూనిటీని ఒక తాటిపైకి తీసుకొని వచ్చి అందరి మనసులో హృదయంలో చూడగొనాలని నా కోదండరాముని నేను హృదయపూర్వకంగా కోరుతూ వారికి మరి ఇమ్మడి దేవేందర్ గారికి, శంకర్ గారికి కూడా మనందరం గట్టిగా చప్పట్లతో ఒకసారి అభినందనలు తెలియజేద్దాం, శుభాకాంక్షలు తెలియజేద్దాం. మరి జిల్లా అధ్యక్షుడిగా వారు ఎన్నికైన తర్వాత కొన్ని విషయాలు చెప్పారు. మరి వధువుల పరిచయం చేస్తా అంటున్నారు. మొట్టమొదట మనం ఇక్కడ కరోనా పీరియడ్లో కూడా నాగర్ కర్నూలు జిల్లా మరి కందికొండ శ్రీనివాస్, పిల్లకంట రవి మరి వీళ్ళందరూ ఇమ్మడి దేవేందర్ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే, దేశంలోనే మొట్టమొదటిగా మనం ఆన్లైన్ వధువుల పరిచయం ఎందుకంటే 600 మందిని జాయిన్ చేసాం మనం గొప్పగా. అయితే ఆన్లైన్లో చేశాం. నాగర్ కర్నూలులో ఉన్నటువంటి టీచర్లు, మహిళా మనులు, అచ్చంపేటలో మహిళా మనులు, జడ్చల్ల మహిళా మనులు వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో కూర్చొని ఇక ల్యాప్టాప్ల ముందర కూర్చొని వధువుల పరిచయం ఇంకా ఆన్లైన్ ద్వారా 600 మందిని మనం పరిచయం చేయగలిగాం. దాదాపు అందులో ఒక 50 పెళ్లిళ్ళు కరోనా టైంలో మనం చేయించగలిగాం. మరి ఉత్సాహవంతుడైన కోదండరాములు గారు ఏదైతే ప్రాక్టికల్గా ఇక్కడ వధువుల పరిచయం చేస్తా అంటున్నాడో ఎంబడే దానికి పూర్వకొని చేస్తే బాగా. ఎందుకంటే జూన్ జూలైలో మనం రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాల క్రితం ఒక 1400 మందిని ఒక వేదిక మీదకి 8000 మంది పేరెంట్స్తో సహా తీసుకొచ్చి రాష్ట్రంలో అద్భుతంగా వధువుల పరిచయం చేసినాం. ఒకవేళ చేయాలనుకుంటే తొందరగా చేయాలి, లేదు అంటే డిసెంబర్, జనవరి ఇది అయిపోయిన తర్వాత, రాష్ట్రంలో అయిపోయిన తర్వాత చేయాలి. అదొక్కసారి మీరు గమనించుకొని ఇక్కడ చేయాలనుకుంటే మీరు బ్రహ్మాండంగా చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బిజినపల్లి కానీ కొల్లాపూర్ ప్రారంభమైంది. కొల్లాపూర్లో కూడా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. మరి అచ్చంపేట ఆల్రెడీ ఉంది, కల్వకుర్తి ఉంది, నాగర్ కర్నూలు ఉంది. బిజినపల్లి ఇంకేదైనా అవకాశం ఉన్నటువంటి కూడా ఈరోజు డిగ్రీ చదివినటువంటి ప్రతి వ్యక్తి ఇందులో సభ్యుడిగా అయ్యే అవకాశం ఉంది. మన బైలా ప్రకారం ఏ యొక్క వ్యవహార రంగంలో ఉన్న డిగ్రీ చదివినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇందులో మెంబర్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్ఐసి ఏజెంట్ అయితే డిగ్రీకి సంబంధం లేకుండా కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్లు, జర్నలిస్టులు, అడ్వకేట్స్, డాక్టర్స్, ఎన్ఆర్ఐస్, అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, బెంగళూరులో ఉన్న, మీ నాగర్ కర్నూలు వాసి అయితే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళందరినీ మరి కోదండరాములు గారు లాస్ట్ టైం ప్రారంభం చేశారు. దాన్ని మీకు ఆన్లైన్లో లేట్ అయ్యేటట్టుంటే మన దగ్గర బుక్స్ రెడీగా ఉన్నాయి, ఆ బుక్స్ ఇస్తాం. మీరు ఇంటికి వెళ్ళి 500 వేసి దాన్ని ఫిల్అప్ చేసేయండి. ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా మనము ఆఫీస్లో పెట్టుకున్నాం. మెంబర్షిప్ కూడా ఇబ్బంది లేదు. నాకు నాగర్ కర్నూలు జిల్లా నుంచి 10,000 సభ్యత్వం కావాలని నేను కోదండరాములు గారు కోరుతున్నాను. అది ప్రామిస్ చేయాలి నాకు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంట్లో 5 మీకు దొరుకుతారు. డాక్టర్ లక్ష్మణ్ ఉన్నాడు ఇక్కడ. లక్ష్మణ్ భార్య ఎల్ఐసిలో పనిచేస్తుంది. 2 కూతురు డాక్టర్, 2 అల్లుళ్ళు కూడా, వారు కూడా ఎడ్యుకేటెడ్స్. కాబట్టి వాళ్ళ ఇంటికి పోతే 6 మెంబర్షిప్ దొరుకుతుంది. వారు ఇక్కడ లేరు కదా అనేటువంటి ఆలోచన అవసరం లేదండి. మనం మెంబర్షిప్ చేసినట్టయితే ఆ గ్రూప్ తయారు చేస్తే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తుంది సహాయం చేయమంటే వాళ్ళు అక్కడి నుంచి సహాయం చేస్తారు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సార్ లాస్ట్ టైం మేము ఒక ఎన్ఆర్ఐ గ్రూప్ తయారు చేశాం. ఆ ఎన్ఆర్ఐ గ్రూప్లో ఒక అమ్మాయి వచ్చి 85,000 ఫీజు కావాలి, మా నాన్న కరోనాతో చనిపోయాడని అంటే ఎమ్మడే అన్న ఎన్ఆర్ఐ గ్రూప్లో మేము ఆ పోస్ట్ పెడితే ఒక గంట సేపట్లో సంబంధించినటువంటి కూర్చోండి బాలన్ గారు కల్వకుర్తికి సంబంధించినటువంటి ఒక ఎన్ఆర్ఐ ఎంబడే ఆ డబ్బుని 85,000 గంట సేపట్లో అకౌంట్లో వేశారు. ఆ అబ్బాయికి ఫోన్ చేసి అడిగితే ఆ అబ్బాయి ఏమన్నాడంటే మేము ఈ యొక్క డబ్బుని ఎంత తొందరగా ఎందుకు వేసావు అడిగితే ఆ అబ్బాయి ఏడుస్తూ చెప్పాడు, సార్ మా నాన్న చనిపోయాడు, నేను కష్టపడి చదువుకున్నాను, నేను అమెరికా వెళ్ళాను, నా తమ్ముడిని చదివించాను, నా అమ్మకు ఇల్లు కట్టించాను హైదరాబాద్లో, ఒక తండ్రి చనిపోతే ఎంత కష్టమో నాకు తెలుసు సార్, అందుకనే ఎంబడే 85,000 కోటీశ్వరుడు కాదు సార్, 85,000 ఆ అబ్బాయి ఎన్ఆర్ఐ అందులో వేశారు. కాబట్టి కోదండరామన్ గారు ఇక్కడ ఉన్న యూనిట్ వాళ్ళందరూ కూడా గమనించారు. మన ఎన్ఆర్ఐ పిల్లలు బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళకి హృదయం ఉన్నది. మనం ఏదైనా ఇబ్బందికరమైనటువంటి ఎడ్యుకేషన్లో ఉంటే డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకు సంబంధం లేదు. ఎన్ఆర్ఐ అమెరికాలో ఉన్నారు, బెంగళూరులో, నోయిడాలో, పూనాలో జాబ్ చేస్తున్నారు, వాళ్ళని మెంబర్షిప్ తీసుకోగలరు. మీ గ్రూప్లో ఉంటే ఏదైనా ఒక విషయం చెప్తే బర్త్డేలు, డెత్ డేలు, లేకుంటే వివాహ వార్షికోత్సవాలు అన్నిటి కూడా బంద్ చేయండి. ఈ వాట్సాప్లలో పెట్టేసి మంచి న్యూస్లు చూసేటువంటి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి అటువంటివి బంద్ చేసి ఇటువంటి ఏదైనా ముఖ్యమైన ఉంటే మెంబర్షిప్ ద్వారా ఇక్కడ ఎవరిని మీరు మెంబర్ కావద్దు అనేదానికి మనకు అధికారం లేదు. డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ ఇవ్వాల్సిందే. వీళ్ళు రావద్దు, వాళ్ళు రావద్దు అని అడగద్దు. ఇక్కడ యూనిట్ ప్రెసిడెంట్ ఎవరండి ఒకసారి లేచినటువంటి యూనిట్ ప్రెసిడెంట్, సెక్రటరీ రామకృష్ణ గారు, సెక్రటరీ ఎవరండి మీరు ఇద్దరు. దయచేసి మీరు జిల్లా వాళ్ళతో కనికొండ శ్రీనివాస బుక్స్ ఉన్నాయి, దాంట్లో మెంబర్షిప్ ఫైనల్ రాసుకొని లిస్ట్ రాసి ఫోటో చేస్తే ఐడి కార్డ్స్ ఇస్తారు. ఇప్పటికి 94 ఇక్కడ ఐడి కార్డ్స్ రెడీ అయ్యి కోదండరామన్ గారికి ఇచ్చారు. అవి ఉంటే ఈరోజు ఇచ్చేస్తారు మీకు ఐడి కార్డ్స్. కాబట్టి దయచేసి అందరినీ మెంబర్షిప్స్ కావాల్సిందిగా, మీ ఇంట్లో 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా అందరినీ మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా తెలుసుకుంటున్నాం. ఇక ఇంకొక విషయం, ఎమ్మెల్యే గారు రేపు అసెంబ్లీ ఉన్నది చెప్తానంటే నేను రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకున్నా మా రాజేష్ అన్నది. మరి మా రాజేష్ అన్న పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి, దామోదరంలో చాలా పెద్ద మనసు ఉన్న వ్యక్తి. మరి మాకు అన్ని యొక్క జిల్లాలో మహబూబ్నగర్లో కార్యాలయం ఉంది, కలవకుర్తిలో కార్యాలయం ఉంది, అచ్చంపేటలో కార్యాలయం ఉంది. సార్ మీరు ఒక 500 గజాలు 1000 గజాలు మాకు ఇచ్చినట్టయితే మేము సమాజానికి ఉపయోగపడి చేస్తాం. మేమేమీ ఆక్రమించుకొని అక్కడ అన్యాకరణం చేసి ఏదో మనం చెడ్డ పనులు చేసేటువంటి వ్యక్తులు కాదు వయసులో. ఎప్పుడు కూడా ఇంకొకరి సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ జిల్లా టీం 4 తాలూకాల వాళ్ళని అడిగి హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పుస్తకాలను ఒక లైబ్రరీ తయారు చేసి బీద విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకున్నటువంటి విధంగా ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఒక ఎంబీబీఏ చేయాలన్నా ఒకటి ఏదైనా చేయాలంటే ఒక లైబ్రరీ ఉండాలి. కాబట్టి రెగ్యులర్గా మా ఆఫీస్ కూడా ఓపెన్ ఉండాలి. కాబట్టి ఒక మనిషిని పెట్టి ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి బీద విద్యార్థులకు ఇస్తాం. అది మీ నాన్నగారి పేరు చిరస్థాయిగా కూచిపూడి దామోదర్ రెడ్డి గారి యొక్క దృష్టి అక్కడ అందరికీ ఉంటుంది. బీద విద్యార్థులందరూ కూడా మిమ్మల్ని మీ నాన్నగారిని ఆశీర్వదించేటువంటి అవకాశం ఉంటుంది. వైశ్యులకి మీరు ఒక అడుగు ముందుకేస్తే వైశ్యులు మీ వెంబడి 100 అడుగులు ముందుకేసేటువంటి వైశ్యులు మీ వెనకాల ఉన్నాము. కాబట్టి దయచేసి 500 గజాల స్థలమో 1000 గజాల స్థలమో పెద్ద మనుషులు చెప్పు 1000 గజాల స్థలమో అట్లా మాకు వైశ్యులకు మీరు అర్థం చేసినట్టయితే మేము ఖచ్చితంగా మేము దానికి ప్రయోజనం చేసి మీకు చూపిస్తామని చెప్పేసి ఇక్కడ చాలామంది చాలా దాతలు ఉన్నారు సార్. ఈ నాగర్ కర్నూలులోనే మేము 20 సంవత్సరాల క్రితం రోషయ్య గారు మాకు ఒక మాట చెప్పారు, ఈ జిల్లాలో మీరు ఏదైనా ఒకటి చేయాలంటే నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇక్కడ ఉన్నటువంటి హక్కీ మురళి గారు అందరి చైర్మన్గా వారు ఒక 10 లక్షల రూపాయలు వారి కుటుంబం నుంచి ఇస్తే నేను అదేవిధంగా ఇక్కడ కండె కుమారస్వామి గారు ఉన్నారు, ఒకసారి సార్ కండె కుమారస్వామి గారు వారు పాలమూరు బ్యాంక్ చైర్మన్ సార్, మేనేజర్గా ఉండి ఇప్పుడు పాలమూరు బ్యాంక్ చైర్మన్, వారు కూడా దీంట్లో జనరల్ సెక్రటరీ. కలకొండ సూర్యనారాయణ గారు మాకు స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉండి అదేవిధంగా ట్రెజరర్గా ఉన్నారు, పాలమూరు బ్యాంకు వైస్ చైర్మన్. ఈ రకంగా ఒక వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టి 3 కోట్లు కార్పొరేట్ చేసి 300 మంది బీద విద్యార్థులని ఆ యొక్క ఎడ్యుకేషన్ ట్రస్ట్లో మేము ఈరోజు ఇంజనీరింగ్ 25,000 50,000 ఇస్తున్నాం. కాబట్టి మేము ఎక్కడ కూడా అడిగే పరిస్థితిలో ఉండకుండా ఇచ్చే పరిస్థితిలో ఉన్నటువంటి వయసులో మేము మా యొక్క ఆలోచన విధానాన్ని గమనించి
మీరు కొంత మాకు సహకారం చేస్తే, మీరు ఆ యొక్క హుండీలో 1 రూపాయి వేస్తే మేము 100 రూపాయలు వేసి దాన్ని 101 రూపాయగా మీకు చూపించి మీ నాన్నగారి పేరును మీరు మీ పేరును ఎట్లయితే ఒక హై హాస్పిటల్ దగ్గర మీరు తుడుగుర్తి దగ్గర మీ పేరును ఎట్లయితే చిరస్థాయిగా నిలిపించారో అదేవిధంగా నాగరంగంలో ఒక ఆర్యవైశ్యులకి ఒక భవనం కోసం ఆ స్థలాన్ని కేటాయించాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఆర్యవైశ్యులు అంటే ఈ సమాజంలో అన్ని రంగాలలో మీకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయంగా మమ్మల్ని అన్ని రకాలుగా డబ్బుల కోసం అన్నిటికీ కూడా ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో వైశ్యులు ఉంటారు, కానీ మరి రాజకీయంగా కూడా మా వాళ్ళు ఎవరైనా మీ పార్టీలో ఉంటే వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను వేరే పార్టీ వాళ్ళని అడగట్లేదు. మా పార్టీలో మీ పార్టీలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత దేవాలయంలో కనిపిస్తారా, మరి మార్కెట్ చైర్మన్ ఉన్నారు ఇక్కడ, మరి టైం అయిపోయిన తర్వాత వారైపోయిన తర్వాత మళ్ళీ మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ అవకాశం ఇస్తారా? ఏ రకంగా, ఎందుకంటే సార్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి మీ వెనుక ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ నాగరికంలో నేను పేరు చెప్పను, పేరు చెప్తే ఆయన ఒక్కరి పేరు చెప్తున్నారు అంటారు. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులని ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో దానికి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా అన్నగారు నాగిళ్ళ లింగమూర్తి గారు ఇక్కడే ఆకార విశ్వనాథ్ గారు స్థలం సార్, ఆకార విశ్వనాథ్ గారి స్థలంలో దాని ముందర ఒక బాసర సరస్వతి దేవాలయాన్ని కట్టి ఇక్కడ అనాథ బాలికలకి మా అన్నగారు సొంతంగా మా పెద్దన్నగారు మీ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి బాసర సరస్వతి దేవాలయం, అదేవిధంగా అమ్మాయిలకి అనురాగిని ఆశ్రమం, దానికి కర్త కర్మ క్రియ ఆకార విశ్వనాథ్ అన్న ఒకసారి చెప్పండి ఉండాలన్న. మన వ్యక్తులు ఏదైనా గొప్ప చేసినప్పుడు సార్ మేము ఈ విధంగా మేము సమాజంలో అందరికీ అక్కడ వయసుల కన్సర్న్ చేసేది హిందువులలో ఉన్నటువంటి ఎవరు వచ్చినా సరే ఆ అమ్మాయిని చేసి పెద్దగైన తర్వాత వాళ్ళకి చదువు పూర్తిగా చెప్పేసి పెళ్ళిళ్ళు కూడా మేమే చేస్తాం. కాబట్టి ఇటువంటి దానిని మేము వయసు ఏం చేశారు, 1 రూపాయి ఇక్కడ ఆశించలేసాం. కలగుర్తిలో సముద్రంగా చేశారు సార్, ఎక్కడ కూడా 1 రూపాయి ఆశించలేసారు. మహబూబ్నగర్లో గుండేటి శివకుమార్ మరియు పెరుగుపల్లి రాజేశ్వర్ సార్ 1 రూపాయి ఇచ్చారు, కానీ ఇక్కడ కూడా 1 రూపాయి ఆశించలేసారు. ఈ రకంగా ఎవరికైనా మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, దేవస్థానం చైర్మన్ కానీ, దేవస్థానం బోర్డు మెంబర్గా కానీ మా వయసులకు అప్పచెప్తే నీతిగా నిజాయితీగా ఏ 1 రూపాయి ఆశించకుండా ఈరోజు సమాజంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు సార్ మేము సమాజంలో అన్ని కులాలని హక్కుని తెచ్చుకొని అన్ని కులాలకి ఏ రకంలో అవసరం ఉన్నా దానికి సహాయపడే వ్యక్తులకు వయసులో మేము. కాబట్టి దయచేసి మేము అడిగేది చిన్న కోరిక సార్, 1 ఎకరం ఏమని తెలియదు, 2 ఎకరాలు ఏమని తెలియదు, 500 గజాలు 1000 గజాలు ఇస్తే దాని అద్భుతంగా తీర్చిదిద్ది మీ నాన్నగారి మీరు తీసుకునేట్టుగా చేస్తామని మా కోదండ రాముడు, అదేవిధంగా కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగరికర్నూలు యూనిట్ అందరినీ కూడా కలుపుకొని అన్ని రకాల మార్గదర్శనం చేస్తూ మెంబర్షిప్లో వారానికి 2 రోజులు సమయం ఇచ్చి మా చెల్లెం వస్తే పర్మిషన్ తీసుకుంటా, ఆదివారం వస్తే బయటకు పంపిగా మా కొల్లాపూర్ కానీ వచ్చిన అమ్మాయికి ఉందా నేర్చిన ఉండాలమ్మా చెల్లెమ్మ కొద్దిగా కొల్లాపూర్ కానీ కలవకుర్తి కానీ అచ్చంపేట మెంబర్షిప్ వెళ్తే నేను కొంత సమయం ఇవ్వాలి. 2 సంవత్సరాలు సెక్రటరీకి పోయినప్పుడు వేమల శ్రీనివాసన్న గారు వారితో ఒక విషయం వచ్చి వారు వెళ్ళిపోయిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు వేమల శ్రీనివాసన్ అంటే, ఇంకా ఒక ఉపాధ్యాయ దినోత్సవానికి రాజేశ్వరం వచ్చారంటే నేను అంత నిజాయితీగా అంత సింపుల్గా ఉన్న ఎమ్మెల్యే నేను ఇక్కడ చూడలేదని మా ఊరికి చెప్పారు రాజేశ్వరం గురించి. ఇంత మంచిగా మాట్లాడి గౌరవంగా అంటే మన యొక్క మాటల తీరుతో అవసరంగా హృదయాన్ని చూడబట్టే నేను ఒక గంటసేపు ఓఎస్సీ వేమల శ్రీనివాసన్ గారితో ఉన్నాను సార్. వారిని ఇన్వైట్ చేయడానికి వచ్చారు. అక్కడికి మీరు వచ్చినప్పుడు వారిని మా ఎడ్యుకేషన్ ట్రస్ట్ మహబూబ్నగర్లో 300 మంది అభినందనలు మనకి గట్టిగా ఒకసారి మన ఎమ్మెల్యే గారికి చెప్పచ్చు. వారి మాటలలో మనకి 500 గజాలు 1000 గజాలు ప్రకటించిపోతారు, ఇక్కడ వెలికిపోయే వ్యక్తి కాదు ఆయన. కాబట్టి అది వాళ్ళ ఈ యొక్క కార్యక్రమానికి నాకు ముఖ్య అతిథిగా పిలిచి నన్ను భరించినందుకు ఇంతసేపు, ఎందుకంటే విషయాలు కొన్ని సీరియస్ విషయాలున్నాయి కాబట్టి మాట్లాడాలి. మా రిప్రజెంటేషన్ కూడా రాష్ట్రం తరఫున మీకు అందజేస్తున్నప్పుడు ఇక్కడ యూనిట్ ఆత్మకూరు, కల్వకుర్తి అన్ని యొక్క ఉన్నారు కాబట్టి ఈ రిప్రజెంటేషన్ కూడా మీకు అందిస్తాం. ఈ రిప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారికి అమరజీవి పుట్టిస్తారు. దయచేసి ఆ మహానుభావుడు పెద్ద మనసుతోని సీఎం గారి దృష్టి తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ యొక్క అడుగుజాడలో నడిచి అహింసాయుతంలో పోరాడి
మన యొక్క ఆ రోజుల్లో మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన